సాధ్యమైనంత రూమ్ టెంపరేచర్ నీళ్ళతోనే స్నానం చేయండి. ఇంకా టైం దొరికినప్పుడు ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఐస్ ముక్కలు వేసుకొని తొడల మీద పెట్టుకోండి. ఎంత కూల్ ఉంటే అంత స్పర్మ్ కౌంట్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. భగవంతుడు స్క్రోటం తయారు చేసినప్పుడు ఒక స్పెషల్ కండిషన్లో తయారు చేశాడు. మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తే బాల్స్ కిందికి వేలాడబడతాయి. చల్లటి నీళ్ళతో స్నానం చేసినప్పుడు పైకి మూవ్ అవుతాయి. శరీరంలో ఏ భాగము కదలదు. ముక్కు ముక్కులాగానే ఉంటుంది, వేలు వేలులాగానే ఉంటుంది. కానీ టెస్టికల్స్ మాత్రమే కిందికి మీదికి జరుగుతుంటాయి. సో వేడి నీళ్ళు చేసినప్పుడు ఎందుకు కిందికి జరుగుతాయంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్లేట్లో మీరు వేడి రైస్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని స్పూన్తో స్ప్రెడ్ చేసినప్పుడు తొందరగా చల్లారుతుంది. సో ఈ టెస్టికల్స్ కూడా కిందికి వేలాడబడ్డప్పుడు తొందరగా చల్లారుతుంది. అదే మీరు చల్లటి నీళ్ళు స్నానం చేసినప్పుడు అది పైకి మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ న్యాచురల్ ఫినామినా. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా కూడా స్పర్మ్ కౌంట్లో డ్యామేజ్ కానీ, కౌంట్ ఒకటే కాకుండా ప్రెగ్నెన్సీ రేట్లో కూడా తేడాలు వస్తాయి.